ఇక అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా సిట్ ముందు ఇవాళ విచారణకు హాజరైన బండి సంజయ్ తన దగ్గరున్న ఆధారాలను అందజేశారు. కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాప్ చేశారు. నా ఫోన్ కాలను ట్యాప్ చేశారు. మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది. అలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది. అలా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. అధికారులు చూపించకనే షాక్ గురైన అనేక విషయాలు వారు చూపెట్టకనే షాక్ గురైన. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేశారు? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను. మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా? అని బిడ్డ చేస్తారా? అని ఎవడన్నా అల్లుంది చేస్తారా? ఎవడన్నా ఇక్కడ కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది సంతోష్ రావు. వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే. ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిట్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకు